సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. చీమకు తన జన్మము చేరి సుఖమై తోచు, దోమకు తన జన్మము దొడ్డ సుఖము. చీమకు తన జన్మము చేరి సుఖమై తోచు, దోమకు తన జన్మము దొడ్డ సుఖము. ఆమని ఈగకు సుఖ మా జన్మమై తోచు, ఏమిటా ఎక్కువ సుఖమెవ్వరికేదయ్యా. సమబుద్ధి ఎందరికీ సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. జంతురాసులకు నెల్ల జననములొక్కటే, అంతటాను మరణములు అవి ఒక్కటే. జంతురాసులకు నెల్ల జననములొక్కటే, అంతటాను మరణములు అవి ఒక్కటే. చంతనాహార నిద్ర స్త్రీ సుఖాలొక్కటే, చంతనాహార నిద్ర స్త్రీ సుఖాలొక్కటే. ఇంతటా నింతకంటే నెవ్వరేమి కంటిరయ్యా. సమబుద్ధి ఎందరికీ సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. ఇందులోనెవ్వరైనా నేమి శ్రీ వెంకటపతి అందముగా తలచిన అది సుఖము. ఇందులోనెవ్వరైనా ఏమి శ్రీ వెంకటపతి అందముగా దలచిన అది సుఖము. ఎందు చూచిన నీతాడిందరిలోనంతరాత్మ చందముగా నెవ్వరికి స్వతంత్రమేదయ్యా. సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. సమబుద్ధి ఇందరికి సర్వవేద సారము సముడిందరికి హరి సాధనమేమయ్యా. అన్నమాచార్యుల వారు సమబుద్ధి సర్వజీవులకు సమానం, అది వేదసారం అని చెప్పని కూడా చెప్పేటువంటి మాట. ఏ జీవులకు ఉండేటువంటి జీవిత అపేక్షలు వాడి జీవులకు ఉంటాయి. అన్నిటికీ బతకాలనే అపేక్ష ఉంటుంది, జీవితంలో సుఖాలు పొందాలని చెప్పని, ఆనందంగా ఉండాలని చెప్పని, పిల్లలతో సంతోషంగా ఉండాలని చెప్పని, ఒక మానవుడికే కాదు సృష్టిలో అన్ని జీవులకి ఉన్నాయి. వాటికి ఉండే సుఖాలు వాటికి ఉన్నాయి. మనం ఏదో సుఖపడతామని చెప్పనే ఉద్దేశం కాదు. సకల జీవులకి సుఖాలు కూడా సమానంగానే ఉన్నాయనేటువంటి మాట అన్నమాచార్యుల వారు చక్కటి ఒక సర్వాత్మన భావన, సర్వవేద సార భావన తత్వంలో చెప్పినటువంటి విధానము. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 11వ శ్లోకము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గురించి దుఃఖించుచున్నావు, పైగా ప్రజ్ఞావాక్యములు మాట్లాడుతూ ఉన్నావు. గతాసూన్ అగతాసూన్ చనిపోయిన వారిని గురించి కానీ చనిపోబోయే వారిని గురించి కానీ పండితులై ఉన్నటువంటి వారు దుఃఖించరు అని ఈ శ్లోకంలో స్వామివారు మనకి చెప్పేటువంటి ఒక సారాంశమై ఉన్నటువంటి అంశము. మనం ఈ వీటిల్లో ఉన్నటువంటి అంశాలను కొంచెం జాగ్రత్తగా దర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శ్లోకంలో ఉన్న భావం ఇంతే. మనం మామూలుగా చెప్పుకోవాల్సి వస్తే ఎవరైనా మీరు శ్లోకాలు మీకు వచ్చు, మహాపండితులు మీరు అందరూ కూడా అన్ని శ్లోకాలు మొత్తం కంఠస్థం, అటు ఇటు మొత్తం తిప్పేస్తారు. కాబట్టి ఏంటంటే ఏమిటి ఈ శ్లోకం యొక్క భావము అని చెప్పనంటే మీరు వెంబడే చెప్పేస్తారు. అయ్యా దుఃఖింపదగని భీష్మాదులను గురించి దుఃఖిస్తూ ఉన్నాడు. పైగా ఈయన కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావునికే ప్రజ్ఞా సంబంధమై ఉన్న ఉపదేశాలు చేస్తూ ఉన్నాడు. ఇది విషయంలో గతాసూను అగతాసూను చనిపోయినటువంటి వాళ్ళని గురించి కానీ చనిపోబోయేటువంటి వాళ్ళని గురించి కానీ పండితాహ నా అనుశోచంతి మహాత్ములైనటువంటి వారు దుఃఖించరు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా సాధారణంగా తెలిసిన విషయమే. అయితే వాటిలో ఇంకేమన్నా విశేషాలు ఉన్నాయా, మన జీవితానికి పనికొచ్చే అంశాలు ఏమన్నా ఉన్నాయా, లేక అర్జునుడిని ఉద్దేశించి మాత్రమే ఆయన చెప్పడం జరిగిందా? అర్జునుడి గురించి మాత్రమే చెప్పాడు ఆ శ్లోకం అని చెప్పి అనుకున్నట్లయితే ఇక మనం ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఇది మన అంశం కాదేక. భీష్మ ద్రోణాదుల గురించి, గురువులు తాతల గురించి ఆయన ఏడుస్తున్నాడాయా, కాబట్టి ఆ ఏడుపుకి మనకి సంబంధం ఏమున్నది, కాబట్టి వాడి ఏడుపు వాడిది, మన వ్యవహారం మనది అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళిపోవలసి సాధారణంగా ఉంటుందన్నమాట. అందుచేత వేదవ్యాసుల వారు సమస్త మానవాళికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం, గీతా సందేశం అనేటువంటిది సమస్త మానవాళికి అందిస్తున్నటువంటి గీతా సందేశము. అర్జునుడు కేవలం నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ స్వామి చెప్పిన మాట. అర్జున, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండరా, నేను ఈ లోకాన్ని కొంత సందేశం అందించాలి అనేటువంటి విధానంలో కృష్ణ భగవానుల వారు అర్జునుని నిమిత్తంగా చేసుకుని యావత్ భారత అవనికి సమస్త మానవాళికి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సకల మానవులకి జ్ఞానం అనేటువంటిది అవసరం. మానవుడి జీవితంలో సుఖపడాలంటే, ప్రశాంత జీవితాన్ని జీవించాలంటే, సరైనటువంటి జీవన విధానం గడపాలంటే, ఉడుదుడుకులు లేకుండా, సమస్యలు లేకుండా, ఉద్వేగాలు లేకుండా, తాపత్రయాలు లేకుండా వచ్చిన జీవితాన్ని చక్కగా ఆనందకరంగా బతకటానికి గల మార్గాన్ని ప్రబోధింపజేసేటువంటి విధానం కనుక మానవుని యొక్క జీవన విధానం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారయ్యింది. దానికి ఒక ఏది సామెత చెబుతూ ఉంటారు, తాడు బంగారం లేదని చెప్పేసి అని కొన్ని సామెతలు వాడుతూ ఉంటారు. అట్లాగా వీనికి ఎలాంటి యొక్క అవగాహన లేకుండా ఆ జీవితాన్ని అస్తవ్యస్తంగా నడుపుకునే విధానం చేసుకుంటూ ఉన్నాడు. ఎట్లయితే డ్రైవింగ్ తెలియని వాడు కనుక కారు యొక్క డ్రైవర్ సీట్లో కూర్చొని దాన్ని ఆన్ చేసి ఇక దాన్ని గేర్ తొక్కుతూ ఉంటే 80 కిలోమీటర్ల వేగంతో 100 కిలోమీటర్ల వేగంతో 150, కొన్ని బండ్లకైతే 150 కూడా ఉంటుంది కదా, ఇంకా 250 కూడా కొన్ని బండ్లు ఉంటాయి. కాబట్టి గేరు తొక్కుతా ఉన్నాడు, స్టీరింగ్ తిప్పుతా ఉన్నాడు, ఆ వేగం బండి పుంజుకున్నది 150 కిలోమీటర్ల వేగంతో పోతుంది అనుకోండి. ఏమవుతుంది చివరికి? అది
అట్లాగా మరి మానవునికి లభ్యమై ఉన్నటువంటి ఈ బండి ఎట్లా ఉందని చెప్పనంటే, డ్రైవింగ్ తెలియని వాని చేతిలో ఉన్నటువంటి జీవన విధానము. డ్రైవింగ్ ఎలా చేయాలో, జీవన విధానంలో డ్రైవింగ్ ఎలా చేయాలో తెలియని విధానముగా ఉన్నటువంటి వారి చేతిలో ఉన్న జీవన విధానం. అందువల్ల ఈనాడు కుటుంబాలన్నీ కూడా పెద్ద దుఃఖాలలో మునిగిపోయాయి, సమస్యలలో మునిగిపోయాయి. ఇది మీరు గమనించాల్సిన అంశం. ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే అర్జున విషాద యోగం కొంత గమనించినట్లయితే, ఎందుకంటే అర్జున విషాద యోగం బేస్ చేసుకునే కృష్ణ భగవానుడు తన యొక్క సందేశం అందిస్తూ ఉన్నాడు. ప్రధానముగా అశోచాన్ అన్వశోచ అనే మాట ఉన్నదే, అర్జునుడు తాను పొందినటువంటి డిప్రెషన్, మానసిక ఒత్తుడు ఏమి గమనించండి. ఆయన అర్జునుడు సజావుగా బాగానే ఇంతకుముందు వ్యవహారం బాగా చేశాడు, అందరితో మాట్లాడాడు, రాజులందరినీ కూడా సమకూర్చుకున్నాడు, యుద్ధం అంతా కూడా మరి ఏర్పాటయ్యింది. ఎప్పుడెప్పుడు బాణం సంధిద్దామా, ఇంతకుముందు తప చేసి సంపాదించామో దానాలు, ఎంతో కాలం గురువు దగ్గర ఉండి ఈ యొక్క విద్యలన్నీ అధ్యయనం చేశామో, పరమశివుని వద్ద ఆయన పరమశివుని మెప్పించి ఏ పాశుపతాస్త్రాన్ని వరంగా పొందానో ఇవన్నీ కూడా వినియోగింపజేసే సమయం వచ్చింది అనేది ఇంతకుముందు ఉన్నటువంటి ఉల్లాసం, అదొక ఆనందం, అదొక మరి ఉత్సాహముగా ఆయన గారు వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా రాగానే చివరికి సీను మారిపోయింది. ఈ విధముగా మారిపోయి ఉన్నటువంటి పరిస్థితులలో ఇక ఆయన గారు తన శోక సాగరాన్ని కృష్ణ పరమాత్మ ముందు ఆవిర్భావం చేశాడు. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి ఏ పదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. సీదంతి మమ గాత్రాని, నా అవయవాలన్నీ కూడా శిథిలమైపోతా ఉన్నాయి. ముఖంచ పరిశుష్యతి, నా ముఖమంతా ఎండిపోతా ఉన్నది, నోరు ఎండిపోతా ఉన్నది. ఏ పతుశ్చ శరీరే మే, దేహమంతా బునికిపోతా ఉన్నది. రోమహర్షశ్చ జాయతే, రోమాలు లెక్కబడుచుకుంటా ఉన్నాయి. గాంధీవం స్రంసతే హస్తాత్, చేతి నుంచి గాంధీవం జారిపోతా ఉన్నది. త్వక్చైవ పరిదహ్యతే, దేహమంతా కాలిపోతా ఉన్నది. నశక్నోమి అవస్థాతో, నిలబడటానికి కూడా శక్తి లేదు. భ్రమతీవచమే మనః, నా మనస్సు తిరిగిపోతా ఉన్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నిమిత్తాని చ పశ్యామి, అనేక అపశకునములు చూస్తూ ఉన్నాను. విపరీతాని కేశవ నశ్రేయోను పశ్యామి హత్వా స్వజనం ఆహవే. కాబట్టి ఈ యొక్క స్వజనులను చంపినట్లయితే మనం శ్రేయస్సును పొందే అవకాశం లేదు. తత్కారణంగా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఈ యొక్క కాంక్ష లేదు విజయం మీద. నచరాజ్యం సుఖానిచ, రాజ్య సుఖాలు నాకు అవసరం లేదు. కిన్నో రాజ్యేన భోగేన, ఈ యొక్క రాజ్యభోగాలతో నాకేం అవసరం. కిం జీవైహి, ఈ జీవితం నాకేంటి ప్రయోజనం అనేటువంటి విధానం గల ఒక ప్రవృత్తి ఇక్కడ మనం దర్శించవచ్చు. ఎంతవరకు పోయింది ఈ విధానం అని చెప్పనంటే, చివరికి అశస్త్రం శస్త్రపానయ, శస్త్రములు విసర్జించి ఉన్నటువంటి నన్ను, శస్త్రధారులై ఉన్నటువంటి కౌరవాదులు నన్ను చంపినప్పటికీ కూడా నాకు అది శ్రేయస్సే. ఏమి దీన్ని ఏమంటారు? డిప్రెషన్. అంతేనా? డిప్రెషన్ అని చెప్పనంటే ఏం చెబుతా దానికి అర్థం? నేను ప్రభాకర్ గారు. డిప్రెషన్ అంటే స్వామి ఏమి తెలియని, అంటే ఏమి చేయాలనో అర్థం కాక ఆ ఒత్తిళ్లకు లోనైపోవడం స్వామి. డిప్రెషన్ అంటే మానసిక ఒత్తిడి ప్రధానముగా.
మానసిక ఒత్తిళ్ళు. ఆ మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి మనోవైకల్యములు, ఆ మనోవైకల్యములు పెరిగే కొద్దీ చివరికి ఏమవుతుందని చెప్పానంటే, ఇక మనం ఉండేమిటి లాభం, మనకు మరణమే శరణ్యం, చనిపోతే పోతుంది కదా, ఒక్క పూటతో సమస్యలు పోతాయి, ఇంతకాలం విడుచుకుంటూ పోవాలా సమస్యలు, ఓ పూట కాదనుకున్నామా జీవితము, ఆ పూటతో వెళ్ళిపోయామా ఈ సమస్యలు ఉండవు అని ఈ ప్రకారముగా మనిషి జీవితంలో అనేకమైనటువంటి యొక్క మానసిక ఒత్తిళ్లకు ఇవన్నీ కూడా మనసులో ప్రవేశింపజేసుకున్నప్పుడు మనుషులో కలిగేటువంటి ఒక డిప్రెషన్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు అర్జునుని యొక్క విషయంలో. అర్జునుని యొక్క విషయములో మాత్రమే ఉన్నదా లోకములో? మనకు కూడా కనిపిస్తాను అటువంటి ఒత్తిళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు అందరు కూడా, చాలా మంది. ఒకవేళ యుద్ధం చేయాల్సి వచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న భావాలు వేరు, అంతకుముందు ఉన్నటువంటి మానసిక పరిస్థితులు వేరు, అప్పుడున్న ఉత్సాహం వేరు. తీరా వచ్చిన తర్వాత ఎవరినో కౌరవులను జయించాలి, దుర్యోధనులను జయించాలి, దుశ్శాసనుని జయించాలి, అలా దుర్మార్గులు ఎంత అన్యాయం చేశారు, ఏడిపించారు, మమ్మల్ని అకారణంగా బాధించారు, అరణ్యాలకు పంపించారు అనే భావాలు సాధారణంగా మరి మన మనిషి అయిన తర్వాత వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ మనసులో ఉంటాయి, ద్వేషపూరితమై ఉంటాయి. ఇతరులు అకారణంగా బాధించినప్పుడు, వేధించినప్పుడు, మరి హింసించినప్పుడు వాళ్ళ మీద ఒక ద్వేషభావం పెరిగే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి మానవ విధానంలో. అలాంటి విధానం ఉన్నప్పుడు యుద్ధం ద్వారా వాళ్ళని మనం జయించవచ్చు, వాళ్ళ దుర్మార్గుల్ని దండించవచ్చు అనేటువంటి భావాలు. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందని చెప్పనంటే, మరి వాళ్ళకంటే ముందు వీళ్ళు కూర్చున్నారు, ఈ పెద్ద అయినా వీళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళేమో దుర్యోధనుణ్ణి, దుశ్శాసుని, శకుని, కర్ణుణ్ణి, ఇలాంటి 100 మంది కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధానముల దృష్టితో వాళ్ళు ముందు వచ్చే విధానం చూశారు. తీరా వచ్చిన తర్వాత ఏమైందని చెప్పనంటే, ఇక్కడ ఎదురుగా ఉన్నది ఎవరని చెప్పని, ఇక ఆత్మీయులై ఉన్నటువంటి వారు, గౌరవింపదగినటువంటి వారు, పూజింపదగినటువంటి వారు, సేవింపదగినటువంటి వారు, ఇలాంటి వాళ్ళు ఇక ముందుండి ఉన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళని పడగొట్టందే మనం ఈ ముందుకు పోయే అవకాశాలు లేవు. అది ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క మానసిక సిచ్యువేషన్, అర్జునుడి యొక్క విధానం. మరి ఆ విధంగా భావం వచ్చినప్పుడు మరి ధర్మరాజుని, భీముడిని, నకుల సహదేవుల్ని పిలిపించి ఒకే చోట కూర్చుని అర్జునుడితో, కృష్ణ పరమాత్మతో సానుకూల విధానముగా ఆయన మాట్లాడుకోవచ్చు. ఏ అన్నా మనం ఏదో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా చూసినట్లయితే చాలా దారుణంగా ఉన్నది. ఎదురుగా ఉన్నటువంటి వారు గౌరవింపదగిన వాళ్ళు, పూజింపదగిన వాళ్ళు, గురువులు, తాతలు, మన ఆత్మీయ మిత్రులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మనం తొందరపాటు పడ్డప్పటికీ కూడా మనం సానుకూలంగా ఆలోచించుకుని యుద్ధ విరమణ చేసుకున్నట్లయితే ఏమి మన వాళ్ళంతా కూడా బతికిపోయే అవకాశం ఉంటుంది అనేటువంటి విధానముగా మరి ఆ భీముడిని, ధర్మరాజుల వారిని, నకుల సహదేవుల్ని కృష్ణ పరమాత్మ సన్నిధిలో కూర్చోబెట్టి సానుకూలంగా మాట్లాడుకున్నట్లయితే ఎట్లా ఉండేది. అయితే సానుకూలంగా మాట్లాడుకోవటానికి కూడా అవకాశం లేని సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే శంఖములు పూరించారు, ఇక ధనస్సులు సంధించారు, బాణాలు కూడా సంధించు కూర్చున్నారు. అది అట్లా ఆ సిచ్యువేషన్ వచ్చేసేసింది. ఒకవేళ పశ్చాత్తాప పడ్డప్పటికీ కూడా మిగతా పాండవుల్ని, వచ్చినటువంటి ఇతర రాజులందరినీ కూడా అది ఎవరో ద్రౌపదుడు, విరాటు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరినీ కూర్చోబెట్టి సానుకూలంగా మాట్లాడుకునే విధానాలు అక్కడ తక్కువగా ఉన్నాయి. ఈ తక్కువగా ఉన్నటువంటి విధానములో అర్జునుడి యొక్క మనస్సు అనేటువంటిది ఏంటంటే, అరే జరగబోతా ఉంది, జరిగిపోతా ఉన్నది, ఇక తప్పనిసరి అయిపోయింది, యుద్ధం చేయాల్సి వస్తుంది, వాళ్ళని సంపాల్సి వస్తుంది అనేటువంటి ఒక మానసిక వైకల్యం.
మనసులో కలిగేటువంటి ఉద్వేగములు. ఎందుకంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో మనసు అనేటువంటిది చాలా వేగం పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి పరిణామాలు కుటుంబాలలో వచ్చినప్పుడు వాళ్ళు సానుకూలంగా కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ సిచ్యువేషన్లో అర్జునుడి యొక్క విషయంలో సానుకూలంగా అందరం కూర్చొని మాట్లాడుకునే విధానాలు ఆ పరిస్థితి దాటిపోయింది. ఇక సావో బతుకో ఏమి అనేటువంటి విధానం యొక్క సిచ్యువేషన్ రావడంతో ఏమైందని చెప్పానంటే ఇక మానసికంగా ఈయన చాలా ఉద్వేగానికి గురి కావటము, నన్ను చంపినా సరే నన్ను చంపండి కావాలంటే యుద్ధం చేయును అనేటువంటి ఒకనొక దాన్ని అనుకున్నాం పదం డిప్రెషన్. ఇలాంటి విధానములో కుటుంబాలలో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కుటుంబ సభ్యులంతా కూడా కూర్చుని విషయాలు అవగాహనగా మాట్లాడుకుని ఏదైనా గొడవలు ఉన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ సర్దుబాటు విధాయకములుగా మాట్లాడుకోవడానికి గల అనుకూలాలు ఉన్నటువంటి కుటుంబాలు. ఇక్కడ గమనించినట్లయితే అర్జునునికి ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఏమి ఈ మానసికమై ఉన్నటువంటి యొక్క ఈ విధానములు అనేటువంటివి అర్జునునికి ఉన్నటువంటి పరిణామ పరిస్థితులు వేరు, మనకున్న విధానం వేరు. మనం సానుకూలంగా కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు, ఒకళ్ళొకళ్ళు అవగాహన అర్థవంతముగా మాట్లాడుకోవచ్చు, కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు లేకుండా చేసుకోవచ్చు. కానీ మరి ఇక్కడ జరగటం లేదు. కాబట్టి ఈ ప్రకారం మానసికమైనటువంటి యొక్క ఒత్తిళ్లు గురవుతూ చివరికి ఎక్కడ దాకా పోతున్నారు అని చెప్పానంటే, ఎట్లయితే అర్జునుడు నన్ను చంపండి లేదా నేనే అంటే ఆయన అయితే నన్ను చంపండి అని చెప్పి అన్నాడు. ఇక మన వాళ్ళు అయితే ఏమంటారు, వాళ్ళ చంపడం ఏంటో మనమే చూద్దాం, వాళ్ళ చంపేది ఏముంది, ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటే అయిపోదాం కదా అనేటువంటి విధానాలుగా చూసినట్లయితే ఈ దుఃఖ విధానము అర్జునుని యొక్క ఆ పరిస్థితులు చూసినట్లయితే కుటుంబాలలో సకల మానవులు కూడా పొందుతున్నటువంటి విధానం. స్త్రీ పురుషులు ఇరువురు, ఇది సృష్టిలో ఏర్పడ్డటువంటి ఒక నిర్మాణ విధానం. బ్రహ్మదేవుల వారు అందరిని మగవాళ్ళకు సృష్టించినట్లయితే ఎట్లా అయిపోయేదో, లేక అందరు ఆడవాళ్ళని ఎట్లయితే అది ఎట్లా ఉండేదో. ఈ సృష్టి వ్యవహారం సాగదు కాబట్టి ఆయన గారు రెండు విభజన చేసుకున్నాడు, మా పురుషుడు స్త్రీ అని చెప్పేసి. కనుక ఇద్దరు జీవితంలో కలిసి ఉండేటువంటి విధానముగా అక్కడికి మన వాళ్ళందరూ కూడా జాతకాలు చూస్తారు, జాతకములు చూస్తారు, నక్షత్రాలు చూస్తారు, వాళ్ళ విధానం అంతా కూడా మొత్తం చక్రం వేసి చూస్తారు. అన్నీ కూడా కుదిరాయి అనుకున్నప్పుడే ఇద్దరిని కలిపే విధానం చేస్తారు. మరి ఇంత జాతకాలు చూసి నక్షత్రాలు చూసి మీనమేసాలు లెక్కబెట్టి బ్రహ్మలోకం దాకా లెక్కలేసి చేసినప్పటికీ కూడా చివరికి కుటుంబాలలో ఏముంది, చివరికి ఎప్పుడు కూడా గందరగోళము, గజిబిజి విధానాలు. కారణం ఏమిటని చెప్పానంటే, మానవులు లేక స్త్రీలు అనే విషయం చూసినప్పుడు మానవాంశ సంబంధముగా ఉన్నటువంటి వారు, దేవతాంశ సంబంధముగా ఉన్నటువంటి వారు, రాక్షసాంశ సంబంధముగా ఉన్నటువంటి ఈ మానవులలో మూడు తెగలగా ఉన్నటువంటి వ్యక్తిత్వములు. ఇప్పుడు చూడండి, విభీషణుడు అనుకున్నాం అనుకోండి, మరి ఆయన రాక్షసుడుగా భావించుకోవచ్చా? విభీషణుడు ఏమనుకోవచ్చు, మానవత్వం గలవాడుగా. అయితే రాముడు అనుకున్నట్లయితే దైవత్వం గలవాడు, దైవాంశ కలిగి ఉన్నటువంటి విధానములో రాముడు. మానవత్వం కలిగి వ్యవహరించే విధానములో విభీషణుడు. రాక్షసాంశ విధానముగా ప్రవర్తించేటువంటి వాడు రావణాసురుడు.
ఏ అందువల్ల మన మన చుట్టూ ఉన్న మానవ సముదాయం అంతా కూడా చూసినట్లయితే ఈ 3 అంశములు చేరి ఉన్నాయి. మానవాంశతో ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, దైవాంశతో ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, రాక్షసాంశతో ఉన్నారనుకోవచ్చా లేరనుకోవచ్చా? కాబట్టి మనం ఈ మానవ విధానాలని అంటే 3 భాగాలుగా చూసినట్లయితే మరి దైవాంశ మానవులంటే సాత్విక స్వభావం కలిగి ఉన్నటువంటి వారు. సాత్విక విధానం దైవాంశ మానవాంశలో కొంచెం సాత్వికం ఎక్కువ ఉంటుంది, రజోగుణం కొంచెం తక్కువ ఉంటుంది. ఏమి సాత్వికం అంటే దైవాంశలో కేవలం సాత్వికం ప్రధానముగా ఉండి రజస్సు తమస్సు 2 కూడా గౌణంగా ఉంటాయి. మానవాంశ అని చెప్పి అన్నప్పుడు రజోగుణం ఎక్కువగా ఉండి సాత్వికం వ్యవహారం ఉంటుంది, తమస్సు చాలా తక్కువ ఉంటుంది. రాక్షసాంశ అని చెప్పి అన్నప్పుడు తామసికం అనేటువంటిది ప్రధానముగా ఉంటుంది, ఇక రజస్సు సాత్వికాలు గౌణంలో ఉంటాయి. 3 గుణాలు ఉంటాయి కానీ వ్యవహారం మాత్రం ఒక గుణమే చేస్తూ ఉంటుంది. అది కాబట్టి ఈ ప్రకారముగా మానవ సముదాయాన్ని మనము 3 భాగాలుగా భావించినట్లయితే మానవాంశ విధానముగా ప్రవర్తించే వాళ్ళు, దైవాంశతో ప్రవర్తించే విధానం ఉన్నటువంటి వారు, రాక్షసాంశముతో ప్రవర్తించే విధానముగా ఉన్నటువంటి వారు. ఏంటున్నారా? పర్వాలేదా? అంటే అర్జునుడు పొందినటువంటి డిప్రెషన్ అనే విషయంలో మనం మానవ సముదాయాన్ని తీసుకున్నాం. ఇక్కడ అశోచాన్ అనవశోచ దుఃఖింపదగని అంశము యొక్క విధానాలలో మనం దుఃఖాన్ని గురవుతూ ఉన్నాము అనే విధానంలో చూసినప్పుడు మరి మానవులంతా కూడా ఒకే ఒక్క స్వభావం కలిగి ఉన్నారా అనుకున్నట్లయితే ఒకే ఒక్క స్వభావం కాదు. ఈనాడు మనం చూస్తే రాజకీయ వాతావరణంలో ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ఆకారాలు రాక్షస ఆకారాలు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేష్టలు కానీ, వాళ్ళ వ్యవహారములు కానీ ఎంత నీచం అనిపిస్తున్నదో, ఇది మానవత్వమా లేక రాక్షసత్వమా అనే విధానాలుగా నిజంగా చాలా ఘోరమైనటువంటి విధానంగా మానవుడు ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఈ మనం ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి విధానం. మరి అట్లాగే పురుషుల యొక్క విధానములో మానవాంశ, దైవాంశ, రాక్షసాంశ ఈ 3 కలిగిన వ్యక్తిత్వాలు అనుకున్నప్పుడు మరి స్త్రీలు అనేటువంటి విషయం వచ్చినప్పుడు అంతా అది దేవతామూర్తులుగా భావించుకోవచ్చా? స్త్రీ అన్నప్పుడు అమ్మ, అది మన మొదటి మాట గౌరవించే విధానము, తల్లిగా భావించే విధానము, మాతృదేవోభావాన్ని భావించే విధానము అదొక పక్షం. కానీ వ్యవహార విధానముగా వచ్చినప్పుడు మరి వాళ్ళల్లో కూడా సాత్వికాంశము, దేవతాంశముగా మాట్లాడేవాళ్ళు, ప్రవర్తించేవారు, భావించేవాళ్ళు, దేవతాంశతో జీవించేటువంటి స్త్రీమూర్తులు ఉన్నారు. రెండోది మానవాంశతో, మానవతా ధర్మాలతో దేవతాంశ అంతా జీవన విధానం కాకపోయినా కనీసం మానవాంశతోనన్నా వ్యవహరించగలిగే విధానం కొంతవరకు ఉండాలి. కొంతమందిలో అయితే ఏముంటుంది? రాక్షసాంశ. మీరు సినిమాలో చూస్తే సూర్యకాంతం అమ్మగారు విడిగా చాలా మంచిదని చెప్పి అంటారు, కానీ మీకు ఆ పాత్రలో ఆమె గారు చూపిస్తుంది, ఆకారం చూపిస్తుంది, ఆ పాత్ర చూపిస్తుంది ఎంత రాక్షసాంశతో కుటుంబాలలో కలహాలు రేపాలో, కోడలను బాధించాలో, ఎట్లా వాళ్ళని హింసించాలో, ఇదంతా కూడా ఆ వ్యక్తిగతంగా లేకపోయినప్పటికీ కూడా లోకములో ప్రవర్తించేటువంటి వారి స్వభావాలను ఆమె గారు ఆ ప్రకారంగా చూపించడంలో చక్కగా మరి వ్యక్తపరిచింది. అందువల్ల ఇక్కడ ఏమైందని చెప్పని స్త్రీ పురుషులు ఇరువురిని కూడా మరి కలిపే విధానం సృష్టిలో బ్రహ్మదేవుడు ఇద్దరికి కూడా జత కట్టాడు.
అది మనకు రేపు రాబోయే పరశురాపనిషత్తులో ఈ అంశాలు కొన్ని వస్తాయి అక్కడ. దీని మీద అక్కడ విస్తృత వ్యాఖ్యానం ఉంటుంది. మరి ఈ జత కలిపే విధానములో మనం మీనమేషాలు లెక్కబెట్టి జాతకాలు చూసి నక్షత్రాలు చూసి ఇవన్నీ లెక్కలు గట్టి చేస్తా ఉన్నాం కదా. మరి లోన ఉన్న స్వభావాలు నువ్వు కట్టాల్సిందే, లోన ఉన్న స్వభావాల లెక్క, పైన ఈ నక్షత్రాల లెక్క. కాబట్టి మానవత్వం కలిగి ఉన్న స్త్రీ పురుషులైతే జత కలుస్తుంది. మరి దైవాంశ ఉన్నటువంటి స్త్రీ పురుషులైతే వాళ్ళలో ఐక్యతా భావన, కుటుంబం నందనవనంగా, ఉద్యానవనంగా, ఆనంద నిలయంగా సాగిపోతుంది. ఎక్కడ ఇద్దరి స్వభావాలలో ఒక ఐక్యత రాగలిగినప్పుడు. అవి లేనప్పుడు ఏమవుతుంది? ఈడేమో దైవాంశ, ఆమెమో రాక్షసాంశ, ఇద్దరికి ముడిపడింది. ఇక కుటుంబం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇక కుదరదు. మనసులు కలవు, భావాలు కలవు. ఏడ్యం తేడ్యం అనే విధానంగా ఇది సామెత చెబుతూ ఉంటారు. దుర్వాస మహర్షి ఏదో చెప్పుకొస్తారన్నమాట. వీడు ఒకడు ఆశ్రమానికి పోయాడు. స్వామివారు గురుదేవ నమస్కారం అని పోయి కాళ్ళు పట్టుకున్నాడు, నమస్కారం చేశాడు. నాకు ఈ సంసారం వద్దు స్వామి, ఏగలేకపోతా ఉన్నాను, మనస్సంతా వికలం అయిపోయింది, బాధపడతా ఉన్నది. ఏమీ కూడా చేసే అవకాశం, చెప్పే అవకాశం లేదు. ఏమి చెప్పినా కానీ దానికి వ్యతిరేక్తంగా మాట్లాడే విధానాలు. ఇంకా నా వల్ల ఏమయ్యేది? కనుక మీరు కనుక అనుగ్రహించి సన్యాసం ప్రసాదించారా అని చెప్పనంటే మీ పాదసేవ చేసుకుంటూ ఆశ్రమంలో పడుంటా అని చెప్పని అన్నాడు వాడు. నాకు ఇంకా మార్గం లేదేక ఈ సన్యాసమే శరణ్యము అని చెప్పని విధానంగా ఆశ్రయించడంతో గురువు అడిగాడు, ఏమిరా నీ బాధ ఏమిటి, ఏమొచ్చింది నీ బాధ, సమస్య ఏమిటి అని చెప్పి అడిగితే, స్వామి రేపు మా ఇంట్లో పెద్దల కార్యక్రమం, మా తండ్రి గారి యొక్క సంవత్సరేకము, మరి వారికి ఏదన్నా పెద్దల్ని పిలవాలి, తైల వాళ్ళని పిలవాలి, బంధువుల్ని పిలవాలి, అందరూ ఉచితంగా తగు విధానముగా సత్కరించాలి, ఇవన్నీ చేయాలి. మరి ఇంట్లో చూద్దామా అని చెప్పనంటే ఆమె స్వభావం వేరు, నా స్వభావాలు వేరు, ఈ కలిసే విధానంగా లేవు అని చెప్పాడు. అట్లా చెప్పినప్పుడు ఆ శిష్యుడి యొక్క చెవిలో గురువుగారు మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రోపదేశం చేయటంతో కొంచెం ఆయనకి బలం వచ్చింది. నాయనా నువ్వు ఈ మంత్రం పాటించాలు, ఇంటికి వెళ్ళు, చక్కగా ఆ కార్యక్రమం చేయమని చెప్పి అన్నాడు. సరే, గురువు గారు చెప్పినటువంటి మార్గాన్ని ఏదో కొంత అవలోకనం తీసుకుని గురువు ఇంటికి వెళ్ళాడు. అన్నాడు ఇంట్లో అమ్మగారితో, ఏమే రేపు మన ఇంట్లో మా పెద్దల సంవత్సరేకం కాబట్టి నేను దాన్ని చేయటం లేదు అన్నాడు. ఎప్పుడైతే మాట అన్నాడు అమ్మగారు, చేయటం లేదా, ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఇది, ఎట్లా ఆపుతావా నువ్వు చేయకుండా అని చెప్పాను అమ్మగారు అన్నారు. సరే, చేస్తే చేశాం కానీ ఊళ్ళో ఎవరిని పిలవద్దు, మనమే వండుకుందాం తిందాం అంతే తప్ప ఊళ్ళో ఎవరిని పిలవద్దు అని చెప్పి అన్నాడు. ఎవరిని పిలవా, ఊరు మొత్తం పిలవాల్సింది, అయ్యవాళ్ళని పిలవాలి, భోక్తాలను పిలవాలి, అందరిని పిలవాల్సిందే అని చెప్పాను. నువ్వు పిలిస్తే పిలిచావు కానీ విశేషంగా ఏం చేయవద్దు, గారెలు కానీ, పకోడా కానీ, పాయసాలు కానీ ఇలాంటి ముఖ్యంగా చేయవద్దు. పిలిచామా, అన్నం పెట్టామా, కాస్త పచ్చడి వేసామా, చాలు అంతవరకే. ఏ పచ్చడి వేయటమా, గారెలు చేస్తా, పాయసం చేస్తా, ఇవన్నీ ఈ విధంగా చివరికి వాడు గురువు గారి యొక్క వాక్యం మీద బాగా అనుకూలించింది. అట్లాగా బ్రహ్మాండం కార్యక్రమం అంతా జరిగిపోయింది. చివరికి ఏంటంటే మరి అక్కడ ఆ పిండం అంతా పెట్టిన తర్వాత గోవుకి ఆ పిండాన్ని పెట్టాలన్నమాట. కొంచెం ఈ పిండం గోవుకి తినిపించవి అని చెప్పి అన్నాడు. తినిపించమంటావా అని చెప్పని ఆ పిండం పట్టుకుపోయి కుడితోట్లో పారేసింది ఆ బాణ. ఈ కథ అంశం మనకి దుర్వాస మహర్షి యొక్క విషయంలో వస్తుంది. దుర్వాస మహర్షి యొక్క భార్య చండి. ఆ చండి ఉన్నదే అదొక రాక్షసాంశం అన్నమాట. ఎప్పుడు కూడా ఈ విధంగా చేయటంతో ఆయన శపిస్తాడు. శపించడంతో ఆమె ఏదో అయిపోతుంది అనుకోండి. ఇది అక్కడే కాదు, లోకంలో మనం చూసినట్లయితే మానవ విధానములో మరి మానవాంశతో ఉండే వ్యక్తిత్వములు, దైవాంశతో ఉండేటువంటి వ్యక్తిత్వములు,
రాక్షసాంశతో ఉండేటువంటి వ్యక్తిత్వములు ఇవన్నీ కూడా కలుస్తూ ఉన్నాయి అటు ఇటు కలవటం కారణముగా మరి కుటుంబంలో ఎలాంటి సంపదలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నా కానీ వాటిని ఆనందంగా సంతోషంగా ఆస్వాదించే అవకాశాలు ఉండవు. కనుక ఆమె మనస్తత్వం అదొక రకంగా ఉంటుంది, ఈమె మనస్తత్వం ఇదొక రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోన ఉన్నటువంటి ఆ స్వభావాలు అనేటువంటి తేడాపాడా ఉండటం కారణముగా జీవితంలో మరి మనసులు కలవక, భావాలు కలవక, మార్గాలు కలవక నిరంతరముగా మరి వాళ్ళు విభేదించుకునేటువంటి భేదాలలో చివరికి ఎంతవరకు ఈ యొక్క మానసిక ఒత్తిళ్లు వస్తున్నాయి అని చెప్పానంటే, అర్జునుడు ఏ ప్రకారంగా ఇది చివరికి నన్ను సంపనివ్వు, నన్ను సావనివ్వు, లేదా భిక్షాటం చేసుకుంటాం పోయి అనేటువంటి ఒక డిప్రెషన్ ఆయన ఎందే కాదు, ఈ దుఃఖం అనేటువంటి అంశము చాలా మందిలో ఆ స్థాయికి తీసుకుపోయే విధానముగా మరి జీవిస్తూ ఉన్నారు. ఏమి పర్లేదా అంశం? మరి ఈ ప్రకారంగా కుటుంబంలో పెద్దలై ఉన్నటువంటి వారిలో ఐక్యత లేకుండా వారు అనైక్యతతో, మానసిక ఒత్తిళ్లతో నిరంతరంగా అరుసుకోవటము, కరుసుకోవటము, పోట్లాడుకోవటము, మానసిక విధానముగా ఉద్వేగాలు గురి కావటము, చేయి చేసుకోవటము, తన్నటము, తిట్టటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబములో ఉన్నటువంటి బిడ్డల యొక్క పరిస్థితి ఏమిటి? ఆ బిడ్డలు ఏ పరిస్థితికి పోతారు చివరికి? కాబట్టి ఈ విధానముగా ఉన్నటువంటి దుఃఖం అశోచాన్ అనవశోచ, దుఃఖింపదగని అంశముల విషయాలలో నువ్వు దుఃఖాన్ని గురవుతూ ఉన్నావు. ఇప్పుడు తరతి శోకం ఆత్మవిత్తు, శాస్త్రం చెప్పిన మాట. నువ్వు శోకాన్ని దాటుతున్నావు అంటే ఆత్మవిత్తు, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు వాడు దుఃఖాన్ని దాటుతున్నాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే, ప్రసన్న చేత సహాహి ఆశు బుద్ధి పర్యవతిష్టతి. కాబట్టి ఈ ప్రకారముగా అదొక భావన శాస్త్రం ఇస్తూ ఉన్నది, ఉపనిషత్తులు ఇస్తూ ఉన్నాయి. ఈ దుఃఖాలు దాటే విధానము ఆత్మానుభవాన్ని పొందాలి, బ్రహ్మానుభవాన్ని పొందాలి, యోగ సమాధిని పొందాలి అనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. అది పూర్తిగా ఈ దుఃఖాలకు, సమస్యలకు సొల్యూషన్ అని చెప్పి అనుకుందాం. ఇక వాడు మానసికంగా స్థిరపడతాడు, ఎలాంటి యొక్క రాగభావాలకు గురికాడు, మోహాలకు గురికాడు, ఉద్వేగాలకు గురికాడు, కోపతాపాలకి అవకాశం వాడు కలగజేయడు. ఎవరో స్వరూప విధానము పొందినటువంటి వాని విషయములో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి. ఈ బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందినటువంటి విధానములో లోన ఉన్నటువంటివన్నీ కూడా చక్కదిద్దబడతాయి. నువ్వు యోగం ఆరంభం చేసినప్పుడే అక్కడి నుంచి నీకు నీ శరీరంలో మార్పులైనటువంటి కలగటం ఆరంభమవుతుంది. శరీర మంచి కణజాలం ఉత్పన్నమవుతుంది, శరీర వర్చస్సు పెరుగుతుంది, శరీరము ఆరోగ్యవంతముగా ఏర్పడుతుంది, అన్ని అవయవాలు కూడా పుష్కలంగా పుష్టిగా పనిచేసే విధానంగా ఏర్పడుతుంది, ముఖ వర్చస్సు కూడా బాగా పెరుగుతుంది వాళ్ళకి. బ్రహ్మవర్చసం గాయత్రి మహామంత్రంలో వస్తుంది. బ్రహ్మవర్చసం ఇవన్నీ కూడా యోగ విధానములో పయనించేటువంటి దానములో శరీరములో వచ్చే మార్పులు కానీ, ఇంకా ఉన్నత స్థాయికి పోయి బ్రాహ్మీ అనుభవంలోకి పోయినప్పుడు సూక్ష్మ దేహములో కలిగేటువంటి మార్పులు అక్కడ. అనగా శ్వాసపై నిఘా పెట్టి ధ్యానములో ఉన్నప్పుడు ఈ పృథివీ యాత్ర ప్రధానముగా ఈ పృథివీ యాత్ర చేసేటప్పుడు మన ఈ యొక్క దేహం అనేటువంటి చాలా మంచిగా సకదిద్దబడుతుంది, ఆరోగ్యవంతముగా అవుతుంది, మంచి కణజాలం ఉత్పన్నమవుతాయి, శరీరంలో కాంతి పెరుగుతుంది, అన్ని అవయవాలు పుష్టిగా పనిచేసే విధానం ఏర్పడుతుంది. ఇవన్నీ పృథివీ యాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఒక అనుభవం. అదే ఇంకా ఉన్నత స్థాయికి పోయినప్పుడు మరి ఆ యొక్క చెప్పినట్లుగా సోమవారి గీతలో దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, దదామి బుద్ధియోగం,
కాబట్టి ఆ బుద్ధి యోగం ఏర్పడ్డప్పుడు ఆ బ్రాహ్మీయ సంబంధ అనుభవం ఏర్పడుతుంది. కాబట్టి ఈ బ్రాహ్మీయ సంబంధ అనుభవం పెరిగే కొద్దీ ఏమవుతుంది, అక్కడ ఈ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి వైకల్యములు, సూక్ష్మ దేహములో ఉండకూడనటువంటి యొక్క భాగాలన్నీ కూడా తొలగింపజేయబడతాయి. కనుక సుషుమ్న యాత్ర అనే విధానం చెప్పినప్పుడు సూక్ష్మ దేహం అనేటువంటిది అక్కడ పరిష్కరింపజేయబడుతుంది, సంస్కరింపజేయబడుతుంది, చక్కదిద్దబడుతుంది. ఇవన్నీ కూడా మరి యోగ మార్గంలో పయనించే విధానముగా ఉన్నటువంటి వాళ్ళ విషయం. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆ విధంగా జ్ఞాన విధానం పొందినప్పుడు వాళ్ళ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళ అధ్యయనంలో ఉంటాయి. కనుక మనసులో కలిగే ఉద్వేగాలు కానీ అవకాశం ఇవ్వకుండా, కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా, మమకార మోహాలకి అవకాశం ఇవ్వకుండా ఉండేటువంటి ఒకనొక స్థాయి ఏర్పడుతుంది. అందువల్లే ఇంత డిప్రెషన్కు గురైనటువంటి అర్జునుడు చివరికి ఆయన కుదుట పడ్డాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్లా. కాబట్టి జ్ఞానాన్ని అధ్యయనం చేశాడు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చివరికి ఏ పరిస్థితికి వచ్చాడు, నన్ను చంపండి లేదు నేను చనిపోతా లేకపోతే అనేటువంటి ఒక మానసిక ఒత్తిళ్లు గురై మరి మరణం దాకా ప్రయాణం చేసినటువంటి అతడు చివరికి ఇలాంటి యొక్క ఒక అవగాహనాత్మకమై ఉన్నటువంటి అంశాన్ని పొందినప్పుడు అప్పుడేమన్నాడు, అయ్యా నేను చక్కబడ్డాను. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్వయాక్షిత స్థితోస్మి గత సందేహ స్థిత అస్మి. నేను స్థిరపడ్డాను, మళ్ళీ కంట్రోల్కి వచ్చేసాను, మళ్ళీ యథాస్థాయికి వచ్చేసాను అనేటువంటి విధానం. కుటుంబాలలో కూడా మరి వాళ్ళు ఈ స్థాయికి రావాలి. ఎట్లా వస్తారు? అది రానంత వరకు ఇక ఆ ఇంట్లో ఏమి 36, 96 ఎడముఖం పెడముఖం, అరుపులు కేకలు, కొట్లాటలు, తిట్టుకోటాలు. కాబట్టి ఈ ప్రకారంగా ఏమవుతుందని చెప్పంటే ఇది కొద్ది కాలం ముందెత్తులో అంత అనిపించకపోవచ్చు. కొద్ది కాలం పోయిన తర్వాత మనస్సులో ఆ భావాలు బాగా చోటు చేసుకున్నప్పుడు మనిషిలో ఉన్న మనస్సు అనేటువంటిది ఒక డిప్రెషన్కి గురైపోయి చివరికి ఇక ప్రతి చిన్న విషయానికి కూడా గొడవపడే విధానం వచ్చేస్తుంది. దానివల్ల కుటుంబాలన్నీ కూడా అశాంతికి గురయ్యే విధానం ఏర్పడుతుంది. అశోచాన్ అన్వశోచ దుఃఖింపదగని అంశములతో మానవులు ఈ పూట దుఃఖానికి గురై శాంతి లేక విలపించి వేసారిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అందుచేత మరి ఇలాగా ఉన్నటువంటి వారు ఏ విధానంగా మనం ఏ యొక్క మార్గంలో పయనించినట్లయితే, ఎలాంటి అవగాహన పెంపొందింపజేసుకున్నట్లయితే మన జీవితాలు సుఖవంతముగా సాగే అవకాశం ఏర్పడుతుంది అనే విషయాన్ని ఎవరికి వారు అవగాహనతో చేసుకున్నప్పుడే మరి వాళ్ళ జీవన విధానములు కూడా అనుకున్న రీతిలో సుఖముగా శాంతిగా సాగిపోయే అవకాశం ఏర్పడుతుంది. అది లేని పక్షములో మరి కుటుంబాలన్నీ కూడా అశాంతికి గురై దుఃఖానికి గురై ప్రధానముగా గృహములో ఉన్నటువంటి పిల్లకాయలు వాళ్ళు మానసికంగా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితులు కూడా చాలా ఉండే విధానం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మరి పెద్దలుగా ఉన్నటువంటి వారు కూడా సముదాయించి ఒక చక్కటి అవగాహన కలగజేసి ఒక ఆధ్యాత్మిక వాతావరణం తీసుకువచ్చి నారాయణ శతకమో గీతా మహాత్మ్యమో ఇలాంటి గ్రంథాలు పఠనం చేయించి కాసేపు జపం చేయించటము ధ్యానం చేయించే విధానములుగా తీసుకువచ్చి వాళ్ళల్లో ఏమన్నా ఇలాంటి కొంచెం అవగాహన లోపించి ఉన్న విధానములుగా ఉన్నట్లయితే వాళ్ళకి సర్దుబాట్లు చేయించి కొంచెం తీసుకురాగలిగినట్లయితే వాళ్ళు ప్రశాంత జీవితాన్ని జీవించే కోణంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మరి ఈ విధానం మనం చూసినట్లయితే మానవులు అనేటువంటి సముదాయం తీసుకున్నప్పుడు వాళ్ళల్లో దైవాంశగా ఉన్నటువంటి స్వభావములతో జీవించేవారు, మరి మానవాంశతో ఉన్నటువంటి యొక్క వ్యక్తిత్వముతో జీవించేటువంటి వారు,
అట్లా రాక్షసాంశ స్వభావము కలిగి జీవించేటువంటి విధానముగా ఉన్నటువంటి వ్యక్తిత్వాలు అంతర్గతంగా ఉన్న విధాయకాలు, అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క స్వభావాలు మనకు కనపడవు. అది కుటుంబంలో కలిసిన తర్వాత, మమేకమైన తర్వాత అప్పుడు ఆ వ్యక్తిత్వములు బయటపడతాయి. బయటపడ్డప్పుడు ఇదేమో మానవాంశతో, అది రాక్షసాంశతో, ఇది దైవాంశతో, అది రాక్షసాంశతో, ఇలాంటివి చేరి ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పానంటే ఆ కుటుంబంలో ఒక ఐక్యత లేక అనైక్యతతో జీవితాలు జీవించి నానా దుఃఖాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎట్లయితే అర్జునుడు ఒక మానసిక వైకల్యమును గురయ్యి చివరికి ఈ మరణం దాకా కూడా వాడి మనస్సు ప్రయాణం చేసిందో, అలాంటి ఆ చివరి పాయింట్కి వచ్చే ప్రమాదాలు లాంటివి ఏర్పడతా ఉంటాయి. మరి ఏమిటి ఇక్కడ పరిష్కారం? ఏమిటి వాళ్ళకి ఒకే పరిష్కారం. ఎట్లయితే అర్జునుడు భగవద్గీత సందేశాన్ని గ్రహించి ఒక అవగాహన పెంపొందింపజేసుకుని తన జీవితం సకదిద్దుకున్నాడో, ప్రశాంత స్థాయికి వచ్చాడో, అట్లా ఈ మానవాళి అందరికీ కూడా భగవద్గీతయే శరణ్యము. మానవాళి అందరికీ కూడా భగవద్గీతయే శరణ్యము. కనుక ఆ కుటుంబములో ప్రధానముగా ఈ భగవద్గీత సందేశం వాళ్ళకి రావాలి, చదివించాలి, అవగాహన చేయించాలి. అది చేసినప్పుడు వాళ్ళల్లో ఒక మంచి టానిక్, ఎట్లా దేహంలో గనక టానిక్ పోతే శరీరానికి ఆరోగ్యము బలం ఎట్లా వస్తుందో, అట్లా ఈ అనేక వైకల్యములు కలిగి ఉన్నటువంటి ఏ మనస్సు అయితే సూక్ష్మదేహం ఉన్నదో ఆ సూక్ష్మదేహం అనేటువంటి దాంట్లోకి టానిక్ భగవద్గీత. శరీరానికి ఉన్నాయి కదా, దేహం బలహీనంగా ఉంటే, దేహం శక్తి లేకపోతే, శరీరం ఏమన్నా బడలేకైపోతే అనేక మెడిసిన్ వాడుతూ ఉన్నాం, మందులు వేస్తూ ఉన్నాం, బలవత్తరంగా చేసుకుంటూ ఉన్నాం, శక్తివంతంగా చేసుకుంటూ ఉన్నాం, దృఢకాయంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి స్థూల దేహ విధానములో చేసుకోవటానికి మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆ సూక్ష్మ దేహ విధానములో కలిగేటువంటి వైకల్యములు, దాంట్లో రాక్షస అంశములు చేరి ఉన్నా, ఇతర ఏ అంశములు చేరి ఉన్నా, ఆశ్చర్య అంశాలు చేరి ఉన్నా, అవన్నిటినీ కూడా సకదిద్దగలిగేటువంటి యొక్క ఔషధం భగవద్గీత. కాబట్టి అందుచేత కుటుంబాలలో పిల్లల చేత ముఖ్యంగా ఒక జీవన విధానం గడుపుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ భగవద్గీత అనేటువంటి విధానాన్ని వాళ్ళకి చక్కగా అవగాహన చేసినట్లయితే వాళ్ళు రాబోయే కాలం లాంటి యొక్క మానసిక ఒత్తిళ్లు, మానసిక వైకల్యములు, మానసికమైనటువంటి యొక్క ఉద్వేగాలు ఇలాంటివి పెంపొందింపబడి నిరంతరంగా వైరముతో కొట్లాడుకోవటం, తిట్టుకోవటం, ఇద్దరు కూడా విడిపోయే విధానంగా రావటము, ఇలాంటివన్నీ కూడా లేకుండా మనిషి మనస్సుని, సూక్ష్మ దేహాన్ని సగదిద్దుకునే స్థాయి వస్తుంది. ఇంకా మార్గం ఏమని చెప్పండి? ఇద్దరిని కూర్చోబెడతావు, ఇట్లా అనుకోకూడదయ్యా, ఇట్లా తిట్టుకోకూడదు, ఇద్దరు కూడా బాగా ఉండాలి అనే విధానంగా చెబుతాం. కాసేపు ఉంటుంది అంతే, తర్వాత మామూలు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళలో ఒక సూక్ష్మ దేహ పరివర్తన రావాలి. సూక్ష్మ దేహములో దైవాంశములు ఆవిర్భావం కావాలి. భగవద్గీత 16వ అధ్యాయం చెప్పిన అంశం ఏమిటి? దైవాసుర సంపద్ విభాగ యోగం అన్నాడు కదా. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు వ్యక్తులు ఏమున్నాయి చెప్పండి? దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. కనుక ఈ గుణాలు అనేటువంటివి రెండింటికి పొసగవు. ఈ వ్యక్తిలో ఆ వ్యక్తిలో ఇరువురిలో కూడా ఒకే గుణాలై ఉన్నాయనుకోండి, జీవితం కలిసిపోతుంది, ప్రశాంతంగా సాగిపోయే విధానం ఉంటుంది. ఈ వ్యక్తిలో దైవీ గుణాలు, ఆ వ్యక్తిలో ఆసురీ గుణాలు చేరి ఉంటే ఎట్లా ఉంటుంది ఆ కలయికలు?
ఇప్పుడు మనం చెప్పే తాత్విక విద్య, మనం చెప్పేటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఇక సిచ్యువేషన్ ఇవి రావాలి అన్నట్లయితే ముందుగా వాళ్ళ జీవన విధానాలలో ఒక చక్కటి అవగాహన రావాలి. అవగాహన వచ్చి వాళ్ళు ప్రశాంత జీవితముగా గృహములో గడుపుకుంటూ ఉన్నప్పుడు ఆ సందేశాన్ని ఆలకిస్తారు. చక్కగా వాళ్ళు ఇరువురు కలిసి కూడా మంచిగా మాట్లాడుకొని ఆ కుటుంబమే ఆనందకరముగా చక్కగా ప్రార్థనలతో జపముతో ధ్యానముతో విచారణతో గడిచినప్పుడు మంచి వాతావరణం వాళ్ళల్లో వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా లోకములో 100% నిరంతరముగా పిల్లి ఎలుకల్లాగా కొట్టుకునే కుటుంబాలే అని అనుకోవచ్చా? అనుకోవడం తప్పు అవుతుందా? తప్పేనా? 100% అనొచ్చా లే 150 అనొచ్చా? మనకు కనబడే విధానముగా ఉండరు. ఆ లోపల ఒకవేళ మనం ఏమన్నా లోన పోయాం అనుకోండి, అప్పుడు బాగానే ఉంటాయి బండ్లు. అరే ఇంట్లోకి స్వామిగారు వచ్చారు, బంధువులు వచ్చారు, తెలిసిన వాళ్ళు వచ్చారు, మిత్రులు వచ్చారు, ఎట్లా కొట్టుకుంటే మన ఇద్దరం. కాబట్టి ఆ కాసేపు ఇద్దరు కూడా మరి ఐక్యతా భావనగా ఉంటుందన్నమాట. ఇక వాళ్ళు బయటికి పోగానే మళ్ళీ ఆరంభం అయిపోతూ ఉంటుంది. మనస్సులు కలవటం లేదు, భావాలు కలవటం లేదు. ఈ విధముగా ఉన్నంత కాలం వాళ్ళ జీవితములు అస్తవ్యస్తంగానే వైవిధ్యములతో అరుసుకోటాలతో మనశ్శాంతి లేకుండా ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అన్నింటికీ పరిష్కారం ఏమిటనే విషయంగా చూసినట్లయితే వాళ్ళ మనస్సులలో భగవంతుని ద్వారా ఇవ్వబడ్డటువంటి ఈ దైవీ అంశములు ఆ మనసులలో ప్రవేశించగలగాలి. ఈ మనస్సులో ఈ దైవీ అంశములు ప్రవేశింపగలిగితే వాళ్ళల్లో ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు బయటికి వెళ్ళిపోతాయి. కనుక వాళ్ళలో ఒక మంచి అవగాహన వస్తుంది, దైవభక్తి ఏర్పడుతుంది, గురుభక్తి ఏర్పడుతుంది. ఎట్లాగా మాట్లాడుకోవాలి, ఎట్లా వ్యవహరించుకోవాలి, ఎట్లా ఉంటే జీవితం శాంతియుతంగా ఉంటుందో అనేటువంటి విధానంగా గనక రాకపోయిందా అని చెప్పనంటే ఎట్లాంటి పరిణామం చివరకు వస్తుందయ్యా అని చెప్పనంటే ఎట్లయితే అర్జునుడు ఇలాంటి యొక్క విధాయకాలుగా దుఃఖానికి గురై చివరికి నన్ను చంపండి లే నేను చస్తాను అనేటువంటి కోణానికి డిప్రెషన్కి ఎట్లయితే ఆయన వచ్చాడో అలా వచ్చేటువంటి విధానం ఈనాడు కుటుంబాలలో లోకంలో చాలా చోట్ల ఉన్నటువంటి విధానము అందరికీ ఉన్న పరిష్కారం ఏంటని చెప్పానంటే సూక్ష్మ దేహములో దైవీ సంబంధమై ఉన్నటువంటి ఈ సంస్కారం ప్రవేశింప చెయ్యాలి. ఈ సంస్కారం ప్రవేశింప చేయగలిగితేనే సూక్ష్మ దేహాన్ని బాగు చేసుకోవడం అనేటువంటి విషయం అవుతుంది. ఎట్లయితే స్థూల దేహములో ఉన్నటువంటి ఆ చెడు గాని రుగ్మతలు గాని బ్యాక్టీరియా గాని ఇలాంటివన్నీ కూడా చేరి ఉన్నప్పుడు ఎట్లా ఔషధముల చేత ఆ దేహాన్ని శుద్ధం చేసుకుంటూ ఆరోగ్యంగా దేహాన్ని కాపాడుకొని మన జీవన విధానం చేసుకుంటూ ఉన్నామో మరి ఆ సూక్ష్మ దేహ విషయంలో మనం ఇది పాటించటం లేదు. అర్థమైందా? స్థూల దేహ విషయం వరకు మాత్రం పాటించుకుంటూ ఉన్నాం. శరీరములు ఇలాంటివి ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండలేము, బాధపడతాము, దుఃఖపడతాము, వేదన పడతాము. కాబట్టి శరీరములు ఇలాంటి యొక్క మరి దేహానికి బాధ కలిగేటువంటి యొక్క అంశములను ఉండకూడదు అనేటువంటి కోణములో ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడుతూ ఉన్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ వద్దకు పోతాం, ఇంజక్షన్ పొడుస్తాం, బిల్ల వేస్తాం, పై పూతలు రాస్తాం. లేవా? దేహం మీద పూసే పూతలు ఉన్నాయి, లోనకు పంపించే బిల్లలు ఉన్నాయి. అవి వినకపోతే ఇంజక్షన్ల ద్వారా లోపలికి పంపించైనా. కాబట్టి స్థూల దేహాన్ని సకదిద్దుకోవటానికి, స్థూల దేహాన్ని మంచిగా ఉంచుకోవటానికి, స్థూల దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవటానికి అన్ని విధాలా మనం ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నాం. కానీ సూక్ష్మ దేహ విషయంలో మనం దాన్ని పక్కన పెట్టేసేసాం. ఆ విధముగా సూక్ష్మదేహ విషయంలో మనం పట్టించుకోకపోవటంతో
దాంట్లో ఉండకూడనటువంటి చేరకూడనటువంటి అనేక అంశాలు దాంట్లో గుణాలు కానీ సంస్కారాలు కానీ చేరటం కారణముగా దానికి చికిత్స చేయని కారణముగా ఈ సూక్ష్మదేహం ఆ సూక్ష్మదేహం రెండు కొట్టుకుంటా ఉన్నాయి. ఇప్పుడు మనం అంటూ ఉంటాం, నా మనస్సు అయ్యా నా మాట వినడం లేదు అంటాం కదా. నా మనస్సు నా మాట వినడం లేదు అంటూ ఉంటాం. నా మనస్సే నా మాట వినడం లేదు అనే మాటలు వాడుతూ ఉంటాం. మరి నీ మనస్సే నీ మాట వినకపోతే పక్క మనస్సు నీ మాట వింటుందా? రెండు మనసులు అయ్యాయి. భార్య భర్త రెండు మనసులు అయ్యాయి. ఈ అమ్మ నాన్న 4 మనస్సులు. ఇక వాళ్ళు పుట్టేటువంటి వాళ్ళు అది ఒక 4 మనస్సులు. మొత్తం 10 మనస్సులు అనుకుందాం. ఈ 10 మనస్సులు కలిగి ఉన్నటువంటి విధానాలలో వేరే వేరే సంస్కారాలు, వేరే వేరే భావాలు, వేరే వేరే స్వభావాలు ఇవన్నీ చేరిపోయి ఉన్నప్పుడు ఇక ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి? చివరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ మానసికమై ఉన్నటువంటి యొక్క వైకల్యములకు గురై ఆ చివరి పాయింట్ దాకా పోయి వస్తున్నారు. సస్తా అంటాడే సస్తాడేమన్నా అర్ధాగా పోతున్నాడు. అయితే కొంతమంది ఉన్నారు ఆడదాకా పోయినటువంటి వాళ్ళు ఇంకా కొంచెం కనుక డిప్రెషన్ పెరిగిందా అని చెప్పనంటే అంతేక. చాలా మంది ప్రయాణము 90% దాకా ప్రయాణం చేస్తున్నారు. ఇదిగో సస్తన్నా, ఇప్పుడు చచ్చిపోతా, ఇప్పుడు ప్రాణం తీసేసుకుంటాక నేను ఉండనేక నేను బాధపడలేను, ఈ కుటుంబంలో వేదన పడలేను, నువ్వు వినవు మాట నేనన్న మాట అనే విధానాలలో 100% వరకు డిప్రెషన్లోకి ఇదిగో సాగబోతున్నటువంటి విధానంగా ఆడదాకా పోయి మళ్ళీ ఏదో ఒకటి మనసులో ఆశరేగి అరే పిల్లలు ఉన్నారు ఇంకా ఇతర ఏవేవి ఉన్నాయి అనే విధానం మళ్ళీ వెనక్కి వచ్చే విధానాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొంతమంది అయితే ఇక 90% కాదు 100% వెళ్ళిపోతున్నారు ఆ పని వాళ్ళు. మొన్న మధ్య చూశారు లేదో కుటుంబం మొత్తం రైలు కింద తలకాయ పెట్టేసినాయి. ఆ మధ్య చూశారా వార్త? మీరు చూశారు కదా. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ చెప్పేది మనం డిప్రెషన్ అర్జునుడు ఏ ప్రకారంగా అయితే ఈ మానసికమైనటువంటి యొక్క ఒత్తిడికి గురయ్యాడు అన్నమాట. కారణం ఏంటంటే ఈ తాను చూసినటువంటి యొక్క అంశము ఎవరికి చెప్పాలి, చెప్పే అవకాశం ఉన్నదా, చెప్పే విధానం ఉన్నదా? ఒకవేళ చెప్పినా పట్టు కొడతారా పన్నే? భీముడు ఒప్పుకోడు, ధర్మరాజు ఒప్పుకోడు, మిగతా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి కృష్ణ పరమాత్మతో మొరబెట్టుకున్నా ఆయన ఏం లేదు. ఎప్పుడైతే మానసిక విధానముగా తాను చెప్పదలసిన అంశం చెప్పిన తర్వాత ఎవరు వినే పరిస్థితి లేనప్పుడు చివరికి ఏం చేశాడు? నన్ను చంపండి, నన్ను మీరైనా చంపండి లేదా నేను చేస్తా అవకాశం ఇస్తే. ఇది ఈ సిచ్యువేషను లోకంలో మానవులలో చాలా వరకు మనకు బయట పట్టడం లేదు. చాలా కుటుంబాలలో ఉన్నటువంటి విధానాన్ని గమనించాలి. కారణం ఏంటంటే మన స్థూల దేహం వరకు మాత్రమే సకదిద్దుకోవటం అనేటువంటి అంశం వరకే చేసుకుంటున్నామే తప్ప సూక్ష్మ దేహములో పెరుగుతున్న రుగ్మతలను తొలగింపజేసుకునేటువంటి ఔషధాన్ని మనం సూక్ష్మ దేహానికి ఇవ్వటం లేదు. అందువల్ల కృష్ణ భగవానుల వారు గమనించి ఈ డిస్ప్రెషన్ ఎంతవరకు పోయాడో గమనించి దానికి ఆ సూక్ష్మ దేహానికి కృష్ణ భగవానులు డాక్టర్గా ఉండి ఆయన చికిత్స చేశాడు. కృష్ణ పరమాత్మ చేసినటువంటి చికిత్స స్థూల దేహానికా సూక్ష్మ దేహానికా? సూక్ష్మ దేహానికి. కనుక ఆ సూక్ష్మ దేహానికి ఆ చికిత్స చేసి ఉండకపోయినట్లయితే వాడు నిజంగానే అక్కడే దేహం సాలించి ఉండేవాడు. అందుచేత ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకునే అంశము ఎట్లయితే అంతటి పరిస్థితికి వెళ్ళినటువంటి యొక్క అర్జునునికి కృష్ణ పరమాత్మ ఆ సూక్ష్మ దేహానికి అందించాల్సినటువంటి యొక్క అంశములు అందించినప్పుడు ఆ సూక్ష్మ దేహంలో పరివర్తన తీసుకొచ్చినప్పుడు వానిలో ఆ సర్దుబాటు ఆ స్థిమితత్వము అనేటువంటివన్నీ కూడా ఏర్పడినట్లుగా
మరి ఈ సంసారం అంటేనే ఒక చెప్పారు, సాగరం అన్నారు. సంసార సాగరం ఏమి కాదా? సంసార సాగరం కాదా? సాగరం ఆటుపోట్లు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సైక్లోన్లు వస్తాయి, సునామీలు అయితే అప్పుడప్పుడు వస్తాయి. ఇది పదపదగా రావులే. ఎక్కువ వచ్చేది ఏంటంటే ఈ తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఎప్పుడు పడితే ఆ తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఏవి సైక్లోన్లు మాత్రం ఎప్పుడో అరుదు అన్నమాట. అట్లా కుటుంబాలలో కూడా ఎప్పుడు మరి అలలు విధానాలుగా సముద్రంతో పోలిశారు, సంసార సాగరం అన్నారు. కాబట్టి సంసార సాగరం అనే ఉద్దేశంతో దిగిన వాళ్ళే అందరూ కూడా సెలవరికి సంసార సాగరం తెలిసినే దిగారు. దాంట్లోకి దిగిన తర్వాత ఏముంటాయి? సముద్రంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అందువల్ల చూడండి, అమ్మగారి మెడలో తాలిబొట్టు కట్టడానికి ముందే చెప్పాడు అయ్యవారు, సావధానం సావధానం సావధానం. ఏం లేదా మాటలు వినపడలేదా? ఈ మేళాల గోడ, ఈ మేళములు సన్నాయి వాయింపుల మధ్యలో వినపడి ఉండకపోవచ్చు అనుకుంటా. కాబట్టి అయ్యవారు చెప్పాడప్పుడే, సావధానం సావధానం, జాగ్రత్తగా నువ్వు దిగుతూ ఉన్నావు, రంగంలో దిగుతూ ఉన్నావు, యుద్ధ రంగంలోకి పోతూ ఉన్నావు. దాంట్లో పోయిన తర్వాత సంయమనం పాటించాలి, సహనం పాటించాలి, ఓర్పు పాటించాలి అనే విధానముగా మనకు ముందే సందేశం వాళ్ళు అందించారు. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి విధానములో చూసినట్లయితే అందరికీ కూడా ఏమిటయ్యా పరిష్కారము, ఎవరెవరి కుటుంబాలన్నీ కూడా చక్కగా ప్రశాంతముగా సుఖమయ జీవితముగా ఆనందకరమైన జీవితముగా భార్య బిడ్డలు కొడుకులు అందరూ కూడా సంతోషముగా జీవించే విధానం రావాలని చెప్పన్నట్లయితే అందరికి ఒకే ఒక్క టానిక్. ఏమి టానిక్? భగవద్గీత అనేటువంటి టానిక్. అదే ఔషధం. స్థూల దేహానికైతే ఎవరికి వచ్చే రుగ్మతలకి వాళ్ళకి వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయి. కానీ సూక్ష్మ దేహం యొక్క సంస్కరింపజేయటానికి, సూక్ష్మ దేహం సగదిద్దటానికి ఒకే ఒక్క టానిక్ పరమాత్మ కనిపెట్టాడు. అది అర్జునునికి తాగించాడు. ఆ తాగించడంతో వాడి ఆరోగ్యం కుదుటపడింది, మనస్సు కుదుటపడింది, సంపూర్ణటువంటి యొక్క ఆరోగ్య విధానంగా వచ్చేశాడు. స్వామి ధన్యున్నయ్యాను అనుగ్రహముతో. త్వత్ప్రసాదాత్ అచ్యుత నష్టో మోహ స్మృతిర్లబ్ధ. త్వత్ప్రసాదాత్ నీ యొక్క అనుగ్రహం వల్ల నేను ఇలాంటి మళ్ళా మామూలు మనిషినయ్యాను, మామూలు స్థాయికి వచ్చాను అని ఆయన శుద్ధంగా చెప్పినటువంటి విధానం. కాబట్టి ముఖ్యంగా ఇది గృహస్థులు గమనించాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సంస్కారాన్ని, మంచి ఆధ్యాత్మికతను, మంచి భగవద్గీత సందేశాలు అందిస్తూ వస్తున్నట్లయితే ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు మరి సంసార సాగరంలో దూకక తప్పదుగా. మాలాగే అడంగా వచ్చేస్తే సిక్కు లేదు, ఏ సమస్య లేదు. ఏకం సత్తు, ఏకో నారాయణ, ఏక్ నిరంజన్, దో గడబిడో. ప్రసాద్ గారు, ఏక్ నిరంజన్ దో గడబిడు. కాబట్టి అడంగా వచ్చేయడానికి ఇంట్లో ఒప్పుకోరుగా, కావాల్సిందేగా, ముళ్ళు పడాల్సిందేగా. కాబట్టి ఆ ముడులు పడటానికి ముందే ఏం చేయాలని చెప్పానంటే వాళ్ళకి పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క టానిక్ బాగా తాగించండి, అంతే, ఏమి లేదు అవసరంలా. ఆ గీత టానిక్కులు కనుక మీరు చిన్న పిల్లలకే ఎట్లా తల్లి ఉగ్గుపాలతో కూడా వాడికి అందించే విధానం ఉంటుందో అట్లా కనుక బిడ్డలకు ఇచ్చినట్లయితే వాళ్ళు పెద్దయి పెరిగిన తర్వాత వాళ్ళ సంసారంలో ఉన్నా, సాగరంలో ఉన్నా, దేంట్లో ఉన్నా కానీ నావలో కూర్చున్నట్లే. నావ చక్కటి గీతానావం అల్లా సంసార సాగరం ఘోరం తర్తుం ఇచ్చతి ఓ నరహ. గీతానావం సమాసాధ్య పారం యాతి సుఖేన సహా. గీతానావం, గీత అనే నావలో కూర్చున్నావు అనుకో ఎలాంటి యొక్క సమస్యలే లేవేక. అందరూ ఆ గీతా నావను పక్కన పెట్టేసి సముద్రంలో దూకారు. దూకితే ఏమైంది? ఒక ఈదలేక, శాంత మునగలేక, తేలలేక, కాళ్ళాడక, చేతులాడక, శక్తి లేక నానా అవస్థలు పడే పరిస్థితి.
పక్కనే గీతానావం ఉన్నది కదా, దాంట్లో ఎక్కొచ్చుగా, హాయిగా ఉండొచ్చుగా, కూర్చోవచ్చుగా. ఆ పని మనం చేయట్లా, పిల్లలకి ఇవ్వట్లేదు. ఇక వాళ్ళు రేపు పెరిగి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ గీత అదే సాగరంలో ఇదే విధానమే. కాబట్టి ఇది మనం గమనించాల్సిన అంశము. భగవద్గీతలో ఆయన గారు మరి ఇలాంటి విధానంగా చూసినప్పుడు, మానసిక ఒత్తిళ్లు గురైనప్పుడు, చివరికి మానసిక ఒత్తిడి ఎంత దాకా పోయిందని చెప్పనంటే, మీరు చంపుతారా, నన్ను సావమంటారా? ఇది చాలా మందిలో, లోకములో, కుటుంబాలలో వస్తున్నటువంటి పరిణామాలు. అందువల్ల అది అవగాహనాత్మకముగా పెరిగినప్పుడే ఇరువురు కూడా సుఖమయ జీవితాన్ని జీవిస్తారు, ఆనందకర జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ బిడ్డలను కూడా చక్కగా మంచిగా మనశ్శాంతిగా పెంచుకొని ఆనందంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాంటి కోణములో చూసినప్పుడు మనం భగవద్గీత జీవితానికి ఎంత ఆవశ్యకత, ఎంత అవసరమో దాన్ని మనం గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ గుర్తింపు అనే అంశం రావటానికి ఈ పూట నేను ఈ సబ్జెక్టులోకి పోవటం జరిగింది. అశోచాన్ అన్వశోచ, శోకింపతగని విధానాలలో లోకములో అందరూ కూడా శోకిస్తూ ఉన్నారు. తరతి శోకం ఆత్మవితో, బ్రహ్మజ్ఞాని అయిన తర్వాత ఉన్నది వాడు శోకం దాడతాడు, వాడికి అవసరం లేదు. ఇక ఆత్మానుభవం పొందిన వాడికి చెప్పాల గీత, వానికి అవసరంలా. బ్రహ్మంలో కలిసిపోయాడు, బ్రహ్మానుభవాన్ని పొందాడు, వాళ్ళకి అవసరంలా. అంత స్థాయికి పోకుండగా ఈ నానా గుణాలతో చేరి, నానా సంస్కారాలతో చేరి ఉన్న వ్యక్తిత్వములన్నీ కూడా ఏకమయ్యాయి. కాబట్టి ఏకమై ఉన్నటువంటి యొక్క జీవన విధానాలలో ఐక్యత లేక, అనైక్యతతో, మనశ్శాంతి లేక, వేదనతో గడిపేటువంటి జీవితాలు వాళ్ళు చక్కదిద్దుకునే విధానముగా కావాలని చెప్పినట్లయితే, వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని భగవద్గీత ముందు పెట్టుకుని చదివి ఆ తర్వాత భోంచేయండి. ఉదయం పూట చక్కగా భగవద్గీత పారాయణం చేయండి. భోంచేయటానికి ముందు పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పారాయణం చేయాలి. ముఖ్యంగా మేము చేసేవాళ్ళం సుఖబ్రహ్మాస్త్రంలో. ఏమి మధ్యాహ్నం పూట పురుషోత్తమ ప్రాప్తి యోగం, సాయంత్రం పూట భక్తి యోగం, 2 చిన్న అధ్యాయాలు, 20 శ్లోకాలే 2 కూడా. కనుక వాళ్ళకు అమ్మగారు ఆ పల్లెంలో ఆ కూరలు అయ్యి వడ్డించాలిక, పకోడా వేయాలిగా, గారెలు వేయాలిగా, అమ్మగారు చేస్తుంది అన్నీ కూడా తృప్తికరంగా తినాలని చెప్పేసి అని. కనుక అవి వడ్డించేదాకైనా నువ్వు గేట్ చెప్పావనుకో, పవిత్ర భావం ఏర్పడుతుంది కదా. పురుషోత్తమ ప్రాప్తి యోగ 15వ శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాఖం అనే శ్లోకాలు ఆరంభం చేయి, చదువు. మధ్యాహ్నం భోజనం అప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగము, సాయంత్రం భోజనం అప్పుడు భక్తి యోగము, 2 పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది, కంఠస్థం అయిపోతాయి. ప్రత్యేకంగా వాళ్ళ పుస్తకం పట్టించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజు కనుక చెప్పిస్తున్నావు అనుకో, ఏమయ్యా నీకు పల్లిం పెట్టిన తర్వాత దాంట్లో కూరలు వేయాలా, గారెలు పెట్టాలా, పకోడా పెట్టాలా, అప్పడాలు వెయ్యాలా, వడియాలు వేయాలా, కూరలు వేయాలా, ఆలస్యం కాదా? ఈ పెట్టే లోపల గీత కాదా? ఎందుకు సందేహిస్తూ ఉన్నాము, ఎందుకు పాటించటం లేదు? అరే సెల్ ఫోన్లు వస్తే మాట్లాడతా గంట అయిపోతుంది, ఈ మొత్తుకుంటా ఉంటుంది, ఏమై ఆరిపోతున్నాయి కూరలు, అన్నాలు. మాట్లాపాయా, సెల్ పక్కన పెట్టాయా అని ఆ అమ్మగారు గొడవ చేస్తూ ఉంటుంది. నువ్వు ఆగవే అంటాడు. అంతే. ఇక ఆ సెల్ ఫోన్ చివరికి ప్రాణం దాకా పోతుంది. అది అది తింటూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ఆమె వడ్డిస్తూ ఉంటుంది. ఏమి ఇప్పుడు వడ్డించని దాని మీద, ఆ వండిన దాని మీద మనసు పెడితే ఏ పదార్థం ఏ రుచిగా ఉన్నదో, ఎంత రుచిగా ఉన్నదో, ఎంత మాధుర్యంగా ఉన్నదో సబు చూసే అవకాశం ఉంటుంది. ఏడ సబు చూస్తా ఈ డిప్రెషన్తో, వాడితో టెన్షన్తో అరుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ముద్దలు లోనకు పోతూ ఉంటాయి, అది మింగుతూ ఉంటాడు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు, నీళ్ళు పోస్తూ ఉంటాడు. శాంతం తిన్న తర్వాత నీ బొంద వంట ఏం రుచిగా ఉందా ఏమన్నా అంటాడు చివరికి. ఏడ చూసే రుచి నువ్వు? నీ డిప్రెషన్లో, నీ మెంటలతో, నీ గొడవలతో, నువ్వు అరుసుకోవటాలతో మునిగిపోయి లోన పోసి తోసేసి లోపలికి ఏం రుచిగా ఉన్నాయని చెప్పానంటే ఏం రుచిగా ఉంటాయి? ఇంకా నువ్వు కోపతాపాలతో తింటూ ఉండే కూడు.
ఇప్పుడు పశువులకి గడ్డి వేస్తే ఎంబడి తినేస్తాయి. ఆ గీత ఏమన్నా పురుషోత్తం ప్రాప్తి యోగా ఆరంభం చేస్తుందా? భక్తి యోగా అని ఆరంభం చేస్తుందా? అదేమన్నా దాని రావు. ఏం చేయాలి? దానికి ఆ జ్ఞానం లేదు కాబట్టి గడ్డి వేయగానే తినడం ఆరంభం చేస్తుంది. మరి మనం అంతేనా? చెప్పొచ్చుగా. సుఖంగా చేతిలో ఇట్లా చేయి పెట్టాలి. ఇదిగో చెయ్యి ఇట్లా పెట్టాలి. చెయ్యి పెట్టి దాంట్లో కొంత నీరు పోసుకొని బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని చెప్పని ఆ చేతిలో కొంచెం నీటితో పురోక్షించి దాన్ని బ్రహ్మార్పణం చెప్పిన తర్వాత గురు నమస్కారం చేసుకుని దైవ నమస్కారం చేసుకుని ఆ భోజనం చెయ్యి. ఎంత బాగా ఉంటుంది. ఇప్పుడు భోజనం చేయడానికి ఒక పావుగంట పెట్టుకో. మెల్లగా నమిలి మింగుతూ ఉన్నావనుకో, మెల్లగా బాగా నమిలి మింగావనుకో, లోపల ఉన్న దేవుడికి శ్రమ ఉండదు. లోనున్న దేవుడు ఆయన ఈశ్వరుడు అహం వైశ్వ నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని స్వామి చెప్పాడు కదా. ఆ లోన వేసినటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నా అని చెప్పి స్వామి చెప్పాడు. కనీసం నువ్వు కాస్త గట్టిగా నమిలి మెత్తగా నమిలి నీకు పనులు పరమాత్మ నీకు పనులు ఇచ్చాడు కదా, ఆ పన్నుతో నములు బాగా నమిలి లోన పడేసావు అనుకో, స్వామి గారికి కూడా శ్రమకు తగ్గుతుంది. అట్లా వేయకపోయావు అనుకో, స్వామి గారు ఏమంటాడు, అరే బడవా నీకేమైనా పనులు ఇచ్చాను తింటాను నువ్వు చేత కదా నేను చెప్పి ఆయన అరుస్తాడు లోపల వాళ్ళు. కాబట్టి ఈ ప్రకారం కొంతవరకైనా మనం మన హైందవ సంస్కృతి విధానాలలో పాటించే విధానం మన కుటుంబంలో ఏర్పాటు చేసినట్లయితే మీ పక్కనే మీ బెడ్లో కూర్చుంటారు. భోంచేసేటప్పుడు మధ్యాహ్నం పూట పురుషోత్తం ప్రాప్తి యోగము, సాయంత్రం పూట భక్తి యోగము, ఇంకా కావాలంటే గాయత్రి మహామంత్రము, ఇంకా చిన్నగా ఉన్నటువంటి గీతా మహాత్మ్యము, ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సంస్కార విధానముగా సూక్ష్మదేహానికి ఇచ్చినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎంత మంచిగా ఎంత విధానముగా జీవనం చేస్తారో. ఒకవేళ కట్టుకున్న ఆ బడవకి సంస్కారం లేకపోయినా ఈమె సంస్కారం నేర్పుతుంది. ఆ మదాల సమ్మగారు నేర్పల ఆ శుద్ధోన మహారాజుకి ఇలాంటిది మనం గమనించినట్లయితే, ఈనాటి యొక్క అంశం చూసినట్లయితే అర్జునుని యొక్క పరిస్థితి లోకంలో అందరికీ ఉన్న విధానమే కాబట్టి ఎట్లా అర్జునుడు మానసిక ఒత్తిళ్లు గురై చివరిదాకా నేను చేస్తాను లేదా సంపన్న కావాలంటే అన్నటువంటి ఒక డిప్రెషన్కి గురైనటువంటి విధానము మనం చూస్తాం. అలాంటి యొక్క వానికి భగవంతుడు గమనించి వానికి ఇచ్చినటువంటి టానిక్ మంచి ఔషధం భగవద్గీత. గీత ఔషధం, అద్వైతామృత వర్షిణి భగవద్గీతే భగవద్వేషని. కాబట్టి అలాంటి విధానముగా మనం కుటుంబాలలో ఇచ్చినట్లయితే రాబోయే కాలంలో బిడ్డలు కూడా మంచిగా జీవితాన్ని జీవించే అవకాశం లాంటిది ఏర్పడుతుంది అనే విధానంగా తెలియజేసుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.